తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు తమ పంటను సులభంగా విక్రయించుకునేలా చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ధాన్యం విక్రయించిన వారం రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఆలస్యంగా చెల్లింపుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండా పారదర్శకంగా చెల్లింపులు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక సన్నబియ్యం వడ్లకు క్వింటాకు 500 బోనస్ కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, ఎవరూ నష్టపోకుండా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. గతంలో అమల్లో ఉన్న ధరణి పోర్టల్ కారణంగా అనేక సమస్యలు తలెత్తాయని, రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు కొత్తగా భూభారతి పోర్టల్ తీసుకొచ్చి భూ రికార్డులో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. ఈ నెలాఖరులోగా అన్ని అర్హులైన రైతులకు సాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మొత్తంగా ధాన్యం కొనుగోలు వేగవంతం, త్వరిత చెల్లింపులు, అదనపు బోనస్, భూ రికార్డుల సంస్కరణలు వంటి చర్యలతో రైతులకు ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు.